హలో, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అండి. సో ఆ ముందు రోజు కొద్దిగా అయితే ఇంట్లో క్లీనింగ్ అయితే పెట్టుకున్నాము. సో అది కూడా కొన్ని క్లిప్పింగ్స్ అయితే ఇంక్లూడ్ చేశాను. సో ఇక్కడ ఏమంటే మా హస్బెండ్ నాకైతే హెల్ప్ చేస్తూ ఉన్నారండి. ఒక పక్కన వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ వెల్ చిన్న చిన్న పనుల్లో అయితే బాగానే హెల్ప్ చేశారు. అండ్ ఇక్కడ ఏమంటే మా ఇంట్లోకి ఇంకొక కొత్త రకమైన బర్డ్స్ అయితే ఇంట్లోకి వస్తున్నాయండి. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ గెస్ట్ మాత్రం మమ్మల్ని అస్సలు వదలవు. సో ఇప్పుడు వస్తూనే ఉంటాయన్నమాట ఇంట్లోకి బర్డ్స్ అన్నవి. అండ్ ఇక్కడ ఏమంటే మేము హాల్ని కొద్దిగా డెకరేట్ చేస్తూ ఉన్నాము. సో దట్ ఏంటంటే ఫెస్టివ్ వైబ్స్ అన్నవి ఫుల్గా అయితే వచ్చేస్తాయి. మన ఒంటిలో నిజంగా ఓపిక ఉన్నా లేకపోయినా ఫెస్టివల్ అనగానే ఓపిక అంతా తెచ్చుకుని మరి క్లీనింగ్ చేసి నీట్గా మేకఓవర్ చేసుకుంటాము. సో దానివల్ల ఏంటంటే టోటలీ పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయండి. సో మిగిలిన టైంలో ఎలా పడితే అలా ఉండినా సో ఈ ఫెస్టివల్ టైంలో మాత్రం మనకి ఒక మూడ్ అన్నది ఎన్హాన్సర్గా అయితే ఉంటుందండి. చాలా హ్యాపీగా అంతే అనిపిస్తుంది. అండ్ దట్టు ఏంటంటే నాకు ఒక 1 మంత్గా కొంచెం బాగా బిజీగా ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడే వదిలేస్తున్నాను అనమాట. సో దానివల్ల ఏంటంటే నాకు చాలా టైం పట్టింది మొత్తం హాల్ అంతా సర్దుకు రావడంలో. సో కొరియర్స్ ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. సో అవన్నీ హాల్లో ఎక్కువ పెట్టేస్తున్నాం. అండ్ దట్టు ఏంటంటే ప్రతిదీ శానిటైజ్ చేసి తీయాల్సి వస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఒక 2 డేస్ 3 డేస్ వచ్చిన కొరియర్స్ అన్నీ కూడా అలాగా పెట్టేస్తూ ఉన్నాము. సో తీసిన కవర్స్ని కూడా మళ్ళీ ముట్టుకోలేని పరిస్థితి అనమాట. సో అందుకనే ఆ ఇల్లంతా కూడా ఎలా గజిబిజి గందరగోళం అంటారు చూడండి. సో అలా ఉంటుందన్నమాట. సో నేనైతే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను అన్నీ సర్దేసేయాలని. అందుకే మార్నింగ్ స్టార్ట్ చేసాము. సో ఈవినింగ్ కూడా ఎక్కడ ఒక కొలిక్కి కూడా రాలేదన్నమాట. సో ఇంత కష్టపడి వర్క్ చేస్తూ ఉంటే మధ్యలో మాకైతే పవర్ లాస్ అయిందనమాట. సో మళ్ళీ అదొక 15 మినిట్స్ బ్రేక్ రండి, మరి ఎక్కువసేపు అయితే పోలేదు. సో పవర్ వచ్చిన తర్వాత నిజంగా లుక్ అన్నది చూస్తే నాకు హాల్ అనేది చాలా బాగా అనిపించింది. సో మొత్తం అయితే క్లీన్ అయిపోయిందనమాట. హలో అండి, గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే వరలక్ష్మి పూజ స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. సో ముందు రోజు అయితే నేను ఏ విధమైన గ్రాసరీస్ కానీ ఏం తెచ్చుకోలేదు. అంటే ఫ్లవర్స్ ఇలాంటివి అవసరమైన ఏం తీసుకోలేదు. సో మార్నింగ్ వెళ్ళి అన్నీ తెచ్చుకున్నాం అనమాట. సో దానివల్లే కొంచెం పూజ కూడా లేట్గా స్టార్ట్ అవుతుంది. సో ఇంకా 1 by 1 పనులు అయితే స్టార్ట్ చేసేస్తాను, మీరు కూడా చూస్తూ ఉండండి. ఆ ముందు రోజు నా పని అంతా కంప్లీట్ అయ్యేసరికి దగ్గరగా 10:30, 11 అయితే అయిపోయిందండి. ఎప్పుడు కూడా వరలక్ష్మి వ్రతం ముందు రోజు బయటకు వెళ్ళి కావాల్సిన గ్రాసరీస్ ఫ్లవర్స్ ఇవన్నీ తెచ్చుకునేదాన్ని. బట్ ఈ ఇయర్ ఏంటంటే నేను ఈవినింగ్ వెళ్దాము అన్న వ్యూలో అయితే ఉన్నాను. బట్ ఈవినింగ్ వెళ్ళడానికి మనకి అప్ టు 11 o'clock మాత్రమే బయట పర్మిషన్ ఉంటుంది కదా, ఆ సంగతి మర్చిపోయాను. సో ఎనీవేస్ మార్నింగ్ వెళ్ళి అయితే మొత్తం కావాల్సినవన్నీ అయితే తెచ్చుకున్నానండి. సో ఇక్కడైతే నేను నైవేద్యాలకి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. చాలా సింపుల్గా చేసేసుకుంటున్నానండి, ఎక్కువేమీ వండట్లేదు. అన్నీ కొంచెం అంత సింపుల్గా అయితే తేల్చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయానండి. సో ఇక్కడైతే ఒక రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను. ఇక్కడైతే ఫుల్లీ మల్టీ టాస్కింగ్ అనమాట. ఒక వంట చేస్తూ పక్కన ప్యారలల్లీ ఇంకొక వంట చేయాలి, యాజ్ వెల్ పూజ సామాన్లు సర్దుకోవాలి. సో అలా ప్యారలల్గా అయితే రన్ అవుతూ ఉంది. ఒక్కొక్కసారి బాగుంటుంది ఇంత బిజీగా వర్క్ చేయడం అనేది. సో నేను షేర్ చేస్తానన్న రెసిపీ అయితే ఇదేనండి. సో ఇది వచ్చేసి గోధుమ రవ్వ కేసరి అనమాట. సో దీనికి కావాల్సింది ఏంటంటే మనకి గోధుమ రవ్వ అయితే కావాలండి. సో దాంతోపాటు కొద్దిగా పెసరపప్పు అనమాట. నేను 1 కప్ గోధుమ రవ్వ తీసుకుంటే అందులో 1/4 కప్ పెసరపప్పు అయితే తీసుకున్నాను. సో రెండు కూడా మంచిగా వేయించేసుకోవాలి. సో వేయించుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. పూర్తిగా చల్లారాలండి, చల్లారకుండా అయితే యూజ్ చేయొద్దు. సో అది వండి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే 1 కప్ గోధుమ రవ్వకి 2 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ మన గోధుమ రవ్వ యాజ్ వెల్ మనం పెసరపప్పు పక్కన పెట్టుకున్నాం కదా, సో ఈ రెండింటిని కూడా ఆ బాయిలింగ్ వాటర్లోకి యాడ్ చేసేస్తామన్నమాట. సో యాడ్ చేసేసిన తర్వాత దాన్ని టోటల్లీ సిమ్ పైన అంటే మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అండ్ ఇందులోకి ఏంటంటే పక్కన పాకం అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. సో కప్పు గోధుమ రవ్వకి కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. నేనైతే కొంచెం కప్ కంటే కూడా తక్కువ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే స్వీట్గా ఉంటే నేనైతే అసలు తినను. సో స్వీట్ అనేది చాలా తక్కువ తింటాను కాబట్టి కొంచెం తగ్గించి వేసుకున్నాను. మీకు పర్ఫెక్ట్లీ రావాలి అనుకున్నట్టయితే మీరు యాజ్ ఇట్ ఈస్ 1 కప్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. పాకం కూడా మనకి మరీ ముద్ర పాకం అవసరం లేదు. జస్ట్ ఒక 2 ఉడుకులు వచ్చిన తర్వాత ఇలాగా మనం ఫిల్టర్ చేసి వేసుకోవాలండి. సో ఫిల్టర్ ఎందుకు చేస్తున్నాను అంటే జస్ట్ ఏమైనా డస్ట్ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, మట్టి లాంటివి, సో అవి పోతాయి అని చెప్పేసి ఫిల్టర్ చేశాను. సో అందులోకి కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. కంప్లీట్లీ లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత దాన్ని అయితే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. సో ఇందులోకి కొద్దిగా నెయ్యి తీసుకుని అందులోకి జీడిపప్పు కిస్మిస్ ఉంటే కిస్మిస్, నా దగ్గర అయితే అవైలబిలిటీ లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. సో డ్రై ఫ్రూట్స్ వేసుకుని అందులో కలిపేసి పెట్టుకుంటే ఒక రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడైతే నేను గారెలు వేస్తున్నాను.
సో గారెలు కూడా నేను అయితే సింపుల్గానే వేసేస్తానండి, ఫాస్ట్గానే అయిపోతుంది. అండ్ దట్టు ఏంటంటే చాలామందికి ఆయిల్ పీల్స్తూ ఉంటుంది అంటారు కదా, నాకు ఆ ప్రాబ్లం కూడా లేదనమాట. అండ్ దెన్ ఇక్కడైతే నేను పులిహోర కలుపుతున్నానండి. సో ప్రత్యేకించి రెసిపీ అయితే ఏం షేర్ చేయట్లేదు, బట్ పులిహోర టేస్ట్ మాత్రం ఈసారి చాలా బాగా వచ్చింది. సో అన్ని టైమ్స్ ఇలా సెట్ అవుతుందని అయితే నేను అనుకోనండి, ఒక్కొక్కసారి చాలా బాగా వస్తుంది, ఒక్కొక్కసారి ఫ్లాప్ అవుతాయి కూడా నా రెసిపీస్ అయితే. సో ఈసారి అయితే చాలా బాగుంది, ఎంతైనా నైవేద్యం కదా, బాగానే అనిపిస్తుందేమో. సో ఇక్కడైతే నేను పులిహోర అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇందులోకి అయితే నేను తాలింపు కూడా వేసుకుంటున్నానండి. తాలింపులో అయితే నేను ఎప్పుడూ ఎక్కువ వేస్తానన్నమాట, సో దట్ మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందని నా ఫీలింగ్. ఓన్లీ తాలింపులోనే ఒక మ్యాజిక్ అన్నది ఉంటుందని నేను స్ట్రాంగ్గా అయితే నమ్ముతాను. అండ్ ఇంకొక సైడ్ అయితే ప్యారలల్గా పూజకు సంబంధించినవి కూడా సర్దుకుంటూ ఉన్నాను అనమాట. అంటే కలసం పెట్టి అయితే పూజ చేయబోతున్నాను కదా, సో కలసానికి ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నానండి. సో ఈ కింద వేసిన బియ్యం ఏమైతే ఉన్నాయో అవి మనం ప్రసాదానికి అయితే యూజ్ చేసుకోవాలండి, అంటే మనం పరమాన్నం లాగా చేసుకోవాలి. సో నేను ఎందుకే కొంచెం తక్కువ బియ్యం వేసామండి. సో మనం ఏంటంటే వాటిని వేస్ట్ చేయకూడదు, పాడేయకూడదు, సో మనమే యూజ్ చేసుకోవాలి. అండ్ యాజ్ వెల్ మనం పెట్టే కొబ్బరికాయని కూడా మనం ఏదైనా స్వీట్ రెసిపీ చేసుకుని మనమే తినడం అన్నది మంచిదన్నమాట. సో చాలామందికి డౌట్ ఉంటుంది కదా ఏం చేయాలి అని చెప్పేసి, సో నాకు తెలిసిందైతే షేర్ చేస్తూ ఉన్నాను. సో ఇలా మామిడాకులు పెట్టి ఇలా పెట్టుకున్నాను, అంటే అసలు కొబ్బరికాయ అనేది ఫిట్ అవుతుందా ఫిట్ కాదా అని ఒక ట్రైల్ అయితే వేసుకున్నాను, నాకు సరిపోయింది. అండ్ దెన్ మొత్తం డెకరేషన్ అయితే ఇలా చేసుకున్నానండి, చాలా సింపుల్గా చేసుకున్నాను. అండ్ మందిరం అయితే కొద్దిగా అయితే చిన్నగా ఉండడం వల్ల కొంచెం అన్ని వైడ్గా పెట్టుకోవడానికి అయితే సరిపోలేదు, కొంచెం అంత ఇరుకిరుగ్గా అయితే వచ్చేసింది. సో ఇలా ఉందండి ఫైనల్ లుక్ అయితే నా మందిరంకి. సో సింపుల్లీ ఇలా ఫ్లవర్స్తో అయితే చేసుకున్నాను. సో మోస్ట్లీ అమ్మవారికి రెడ్ కలర్ ఫ్లవర్స్ అండ్ మంచి స్మెల్ వచ్చే ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అని అంటారు కదా, సో దానికోసమే నేను రోజెస్ అండ్ చామంతి పువ్వులు ఎక్కువ అయితే ప్రిఫర్ చేశాను అనమాట. యాజ్ వెల్ ఏంటంటే ఫ్రూట్స్ పెట్టాను. అండ్ నైవేద్యాలు అయితే చెప్పాను కదండి, 3 రెసిపీస్ చేశాను, ఆ 3 రెసిపీస్ అండ్ తాంబూలం అక్కడ పెట్టేసి అయితే పూజ స్టార్ట్ చేశాను. అండ్ మోస్ట్లీ చాలామంది అడిగేది ఏంటంటే మనం వరలక్ష్మి వ్రతం పూజ చేస్తున్నామంటే ఇప్పుడు గోల్డ్ ఏం తీసుకున్నారు అని అడుగుతున్నారు కదా. నిన్న యాక్చువల్లీ నేను లైవ్ కూడా చేశాను, లైవ్లో కూడా అడిగారు, బట్ సమ్హౌ కొందరు చూసి ఉండొచ్చు, కొందరు చూడకపోయి ఉండొచ్చు. సో నేనైతే తీసుకుంది ఈ నల్ల పూసలండి. సో అమ్మవారి దగ్గరే వేశాను, మీరు చూడొచ్చు, క్లియర్గా కనిపిస్తున్నాయి కూడా. సో ఇవైతే నేను చాలా టైం తర్వాత అయితే తీసుకున్నానండి, నా మ్యారేజ్ అయిన 3 ఇయర్స్కి అయితే ఫైనల్లీ నాకు నల్ల పూసలు అయితే వచ్చినాయి అనమాట. నా పాలసీ వరకు ఎలా ఉంటుందంటే ఏవైనా ఈజీగా వచ్చేస్తే వాటి యొక్క వాల్యూ అన్నది తెలియదండి. సో కొంచెం కష్టపడి చిన్న చిన్న సేవింగ్స్తో కనుక కొనుక్కున్నట్టయితే వాటి వాల్యూ మనకి చాలా బాగా తెలుస్తుంది. అది గోల్డ్ అయినా అవ్వచ్చు, లేదంటే ఏదైనా వస్తువైనా అవ్వచ్చు. సో ఫైనల్లీ చాలా హ్యాపీగా అయితే చేసుకున్నానండి. అండ్ ఇక్కడైతే నేను తీసుకున్న శారీ చూపిస్తున్నాను. అండ్ శారీ యొక్క డీటెయిల్స్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో కూడా షేర్ చేస్తున్నానండి. సో ఈ శారీ వచ్చేసి వీరభద్ర హ్యాండ్లూమ్స్లో తీసుకున్నాను. అండ్ ప్రైస్ కూడా అడుగుతున్నారు కాబట్టి మస్ట్గా మెన్షన్ చేస్తున్నాను, అది నాకు 6500 రూపీస్ అయితే పడిందండి. సో ఇదనమాట శారీ. అండ్ యాజ్ వెల్ నా గోల్డ్ అయితే డీటెయిల్స్ నేను ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేశాను. సో ఫైనలీ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి, సింపుల్గా చేసేసుకున్నాను. అండ్ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే నేను యాడ్ చేయలేదు, అంటే గుమ్మానికి పసుపు రాయడం ఏంటి, మామిడి ఆకులు పెట్టడం ఏంటి, సో యాడ్ చేయలేదు అంతే. సో ప్యారలల్గా జరిగేవి అయితే జరుగుతూనే ఉన్నాయన్నమాట. సో నా బ్లాగ్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది, నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా అమ్మవారిని ఇక్కడ నుండి మీరు దండం పెట్టి అయితే చూసేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ అయితే నేను లైవ్ అయితే చేశానమాట. సో లైవ్లో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ వరకు అయితే ఇంటరాక్ట్ అయ్యాను. సో లైవ్ కంప్లీట్ అయిన తర్వాత దెన్ లంచ్ చేశాను. లంచ్ కింద కూడా వేరే ఏమీ నేనైతే కుక్ చేయలేదు, జస్ట్ ఏవైతే నైవేద్యాలు ఉన్నాయో సో అవే అయితే తీసుకున్నాం అనమాట. అండ్ ఈవినింగ్ క్లిప్పింగ్స్ ఏమీ యాడ్ చేయట్లేదండి, బట్ ఈవినింగ్ కూడా ఏంటంటే సేమ్ దీపారాధన చేసుకుని దెన్ మనం ఏంటి అంటే ఏదైనా స్వీట్ కానీ ఏదైనా నైవేద్యం పెట్టుకోగలిగితే పెట్టుకోవచ్చు, లేదంటే సింపుల్గా బెల్లం అలా అయినా పెట్టేసుకుని మనం మళ్ళీ దీపారాధన చేసుకోవచ్చు ఈవినింగ్ అన్నది. సో ఆ నెక్స్ట్ డే మళ్ళీ దీపారాధన మార్నింగ్ చేసుకుని దెన్ అప్పుడు మనం కలశాన్ని కదుపుతామండి. అప్పటి వరకు మనం కదపకుండా సేమ్ అదే ప్లేస్లో అయితే ఉంచుకోవాలన్నమాట. సో ఇది అండి నా వ్లాగ్. మీ అందరికీ నచ్చున్నట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఎవరికైనా చూపించాలి అనుకున్నట్టయితే తప్పకుండా షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయిపోండి. Thank you so much for watching this video and catch you in next video. Take care everyone. Bye bye.